హలో వీవర్స్, మిత్రులారా, మీరందరూ క్షేమమే కదా. ఒక ప్రధానమైన విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకురావాలనుకుంటున్నా. ఎందుకంటే మీలో చాలామంది, మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు పీజీ చదవడం కోసం ప్రవేశ పరీక్ష రాసి ఉంటారు. తెలంగాణ పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉంటారు. తెలంగాణలో ఉన్న 9 సంప్రదాయ విశ్వవిద్యాలయాల కోసం జరిగే ప్రవేశ పరీక్ష ఇది. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఇలాంటి కోర్సుల్లో, ఎంబీఏ లాంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్షలు రాస్తూ ఉంటారు. ఈ పరీక్ష రాసిన తర్వాత మంచి విశ్వవిద్యాలయంలో సీటు రావాలని మనం అందరం అనుకుంటాం. తెలంగాణలో ఉండే విద్యార్థులందరూ ఏం కోరుకుంటారంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీటు రావాలని కోరుకుంటారు. ఆర్ట్స్ కాలేజీలో సీటు రావాలని, సైన్స్ కాలేజీలో సీటు రావాలని కోరుకుంటారు. కామర్స్ కాలేజీలో సీటు రావాలని కోరుకుంటారు. మరి ఏ ప్రాతిపాదిక మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే రావాలనుకుంటున్నారు? 108 సంవత్సరాలు నిండిన ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రను చూసా, పేరును చూసా, 1600 ఎకరాల విశాలమైన భూభాగం చూసా, లేదా అందమైన ఆర్ట్స్ కాలేజీని చూసా, ఇవన్నీ కారణమే కాదను. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనది, మనం చదువుకున్న తర్వాత మనం పొందిన పట్టాకి గౌరవం ఉండాలి. గౌరవం ఎలా వస్తుంది? నాలెడ్జ్ వలన వస్తుంది. నాలెడ్జ్ ఎలా వస్తుంది? బోధన వలన వస్తుంది. కనుక మంచి బోధన ఉన్న చోట మంచి జ్ఞానం వస్తుంది. అందుకే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంచి బోధన ఉంటుందనే విషయం మీ అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు. అయితే అప్పుడప్పుడు బోధనకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, అంటే అధ్యాపకుల కొరత ఉండటం కావచ్చు, మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడం కావచ్చు, ఈ సమస్యలను ఎదుర్కొంటుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. అయినా అప్పుడప్పుడు కింద పడుతూ మళ్ళీ పైకి లేస్తూ, ఇంకా పైకి లేస్తూ నిటారుగా నిలబడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే ఉన్న వనరులని సమగ్రంగా ఉపయోగించుకొని నాణ్యమైన విద్య అందించడం కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ విశ్వవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తమకు తోచిన పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నిన్న సెప్టెంబర్ 5వ తారీఖు అనగానే ఉపాధ్యాయులందరికీ ఒక పండుగ లాంటి రోజు అది. ప్రభుత్వం అధికారికంగా కొందరు అధ్యాపకులను ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఇస్తూ ఉంది. అందుకే ఉపాధ్యాయులందరూ ఆ రోజు వివిధ కళాశాలలో, పాఠశాలలో, యూనివర్సిటీలలో వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమాల్లో వాళ్ళందరూ నిమగ్నమై ఉంటారు. అంతటి సందర్భంలో ఒక వార్త వచ్చింది. మనందరికీ సంతోషకరమైన వార్త, తెలంగాణ సమాజానికి సంతోషకరమైన వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయం NIRF ఇది దేశవ్యాపితంగా ఉండే ఒక సంస్థ. ఈ సంస్థ ఆయా సందర్భాల్లో విద్యాలయాలని పరిశీలించి ఆ విద్యాలయాలకి ఒక ర్యాంకింగ్ని ఇస్తుంది. ఈ సంస్థ మనకి మానవ వనరుల అభివృద్ధి శాఖ అని కేంద్రంలో ఉంటుంది. రాష్ట్రంలో అయితే విద్యాశాఖ అని ఉంటుంది. ఒక రకంగా కేంద్రంలో ఉండే విద్యా మంత్రిత్వ శాఖలో భాగంగా యూజీసీ ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాలకి, కళాశాలలకి కొన్ని గుర్తింపులు ఇస్తూ ఉంటుంది. ప్రధానమైన అందరికీ తెలిసిన గుర్తింపు న్యాక్ గుర్తింపు. న్యాక్లో A++ ఉందా, A ఉందా, B ఉందా, B++ ఉందా, ఇలాంటి గుర్తింపులను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా NIRF ఈ సంస్థ కూడా యూజీసీ కొద్దిమంది నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలను, ఒక్క విశ్వవిద్యాలయాలను మాత్రమే కాదు, వివిధ విద్యా సంస్థలు అన్నిటిని, NITలను కూడా సందర్శిస్తూ ఉంటుంది. ఈ అన్నిటిని సందర్శించి ప్రతి సంవత్సరం ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ ఇవ్వడానికి ప్రమాణాలని కొన్నిటిని రూపొందించుకుంటుంది. ఆ ప్రమాణాల ఆధారంగా ర్యాంకింగ్ ఇస్తుంది. ఏమేం ప్రమాణాలు ఉంటాయి అక్కడ అని అంటే, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ ఈ రేషియో ఎట్లా ఉన్నది, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు ఉన్నారు, దానితో పాటు ఫ్యాకల్టీకి మంచి క్వాలిఫికేషన్స్, అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి, పిహెచ్డి లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఆయా కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ఎంతమంది ఉన్నారు అని చూస్తుంది. అదేవిధంగా లైబ్రరీ ఫెసిలిటీ ఎంత బాగా కల్పిస్తున్నారు, ఈరోజు వచ్చిన ఆన్లైన్ ఫెసిలిటీ, ఆన్లైన్ లైబ్రరీ, బుక్స్ విద్యార్థులకు ఎంత చేరువగా ఉంటున్నాయి, ల్యాబ్స్ ఎంత బాగా ఉన్నాయి, విద్యార్థులు, ప్రొఫెసర్లు పరిశోధన చేస్తూ ఉంటారు. ఈ పరిశోధన చేసినప్పుడు విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిసి ఉమ్మడిగా కొన్ని పబ్లికేషన్స్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన జర్నల్స్లో తమ పబ్లికేషన్స్ ముద్రిస్తూ ఉంటారు.
ఆ ముద్రించే పబ్లికేషన్స్లో క్వాలిటీ ఎంత, ఎన్ని పబ్లికేషన్స్ ముద్రించారు, ఎన్ని పేటెంట్స్ పొందారు. ఒక కొత్త విషయాన్ని కనిపెట్టి పరిశోధన ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఒక కొత్త విషయం మీద పరిశోధన చేసి ఆ పరిశోధనకి ఒక పేటెంట్ను పొందటం. పేటెంటు అంటే మేధోపరమైన హక్కు. అది ఆ మేధోపరమైన హక్కు ఒకసారి మనం పొందాక ఇంకొకరికి దారదత్తం చేయడానికి వీల్లేదు. ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారు. నేషనల్ సంస్థల నుంచి, ఇంటర్నేషనల్ సంస్థల నుంచి, రాష్ట్ర సంస్థల నుంచి ప్రొఫెసర్లు అప్లై చేసి తాము పరిశోధన చేయడానికి కావలసిన నిధులను తీసుకొస్తారు. ఆ నిధులు 1 crore ఉండొచ్చు, 50 lakhs ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, 2 crore ఉండొచ్చు, 10 crore కూడా ఉండొచ్చు. ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఆ యూనివర్సిటీకి లేదా ఆ కాలేజీకి అనేది. అట్లే రీసెర్చ్ చేయడానికి ఫండింగ్ ఎంత కేటాయిస్తున్నారు, ఈ అన్నిటినీ ఆధారం చేసుకొని ఈ అన్నిటిని పరిశీలించి NIRF ర్యాంకింగ్ ఇస్తారు ఆ కమిటీ. కనుక ఇన్ని విషయాలను పరిశీలించిన ఆ సంస్థ సెప్టెంబర్ 5వ తారీఖు నాడు మనం అందరం అన్ని పేపర్లో చూసాం. 4వ తారీఖు సాయంత్రానికి అది రిలీజ్ అయింది. 5వ తారీఖు పేపర్లో వచ్చింది ఆ వార్త. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 2024లో అంటే ప్రతి ఏడాది ఇస్తారు కనుక 2024లో మొత్తము జాతీయ స్థాయిలో ఉన్న విద్యా సంస్థలని పరిగణలోకి తీసుకొని చూసినప్పుడు ఓయూ ర్యాంక్ ఎంత ఉంది, NIRF ర్యాంక్ ఎంత ఉందంటే 73 ఉంది. ఒక సంవత్సరం తిరిగే వరకు అంటే 2025 సెప్టెంబర్ 4వ తారీఖు అది 53కు వచ్చింది. అంటే 20 సంఖ్య ఉత్తమమైనటువంటి ర్యాంకింగ్లోకి ఓయూ ప్రవేశించింది. ఒక సంవత్సర కాలంలో ఇక్కడి అధ్యాపకులు చేసిన పరిశోధనలు, ఇక్కడి పరిశోధకులు చేసిన పరిశోధనలు, ఇక్కడి విద్యార్థులు పొందిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇందులో పరిగణలోకి వస్తాయి. కనుక ఈ సంవత్సర కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంత వర్క్ చేశారని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా విశ్వవిద్యాలయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశంలో 2024లో 43వ ర్యాంక్ ఉన్నది ఓయూకు. ఇప్పుడు 30వ ర్యాంక్ వచ్చింది. అంటే 13 ఉత్తమమైన ర్యాంకులు అది పొందింది ఓయూ. ఇక రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఆయా రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర విశ్వవిద్యాలయాల స్థాయిలో చూసినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 7వ ర్యాంక్ వచ్చింది. ఈ విధంగా చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్తమమైన ర్యాంకును పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఉత్తమమైన ర్యాంక్ వచ్చింది. దేశవ్యాప్తంగా 10 లోపు ర్యాంకు రావాలనేది టార్గెట్. ఇప్పుడు 53వ ర్యాంక్ ఉన్నది కదా, 73 నుంచి 53కి వచ్చింది. 2026 సెప్టెంబర్ నాటికి 10 లోపు ర్యాంకు రావాలనేది టార్గెట్. అయితే ఈ టార్గెట్ పొందాలంటే ప్రభుత్వం వైపు నుంచి జరగవలసిన చాలా పనులు ఉన్నాయి. ప్రభుత్వం ఇవ్వవలసిన చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ రేషియో ప్రధానం ఈ ర్యాంకింగ్ ఇవ్వడానికి, ఫండింగ్ ప్రధానం. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1268 మంది ప్రొఫెసర్లు ఉండవలసిన చోట ఇప్పుడు 330-40 ఉన్నారు. అంటే 900 ఖాళీలు ఉన్నాయని అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ 900 ఖాళీలని భర్తీ చేస్తే ఖచ్చితంగా 2026లో ఈ ర్యాంకింగ్ 10 లోపు వస్తుంది. అదేవిధంగా ఫండింగు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఎక్కువ ఫండింగ్ ఇస్తే అంత ఎక్కువగా రీసెర్చ్ జరుగుతుంది, అంత ఎక్కువగా లైబ్రరీ ఫెసిలిటీ పెరుగుతుంది, అంత ఎక్కువగా ఈ రీసోర్సెస్ వస్తాయి, అంత ఎక్కువగా విద్యార్థులకి ల్యాబ్స్ పెరుగుతాయి, ల్యాబ్స్లో పరిశోధన చేయడానికి కావలసిన పరికరాలను కొంటారు. ఫలితంగా ఏమవుతుంది? ర్యాంకు, మంచి ర్యాంక్ వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కేటాయించాలని మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి ట్యాగూర్ ఆడిటోరియం సాక్షిగా 1500 మంది విద్యార్థులు, అధ్యాపకుల సాక్షిగా 1000 కోట్లు ఇస్తానని ప్రకటించాడు. అందుకే 2026 లోపుగా ఇవన్నీ జరిగినట్లయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకింగ్ 10 లోపు ర్యాంకింగ్ వచ్చి భారతదేశంలో ఉత్తమమైన విశ్వవిద్యాలయంగా ఉస్మానియా నిలబడుతుంది, కీర్తి పతాకం నిలబడుతుంది. మీరందరూ గమనించాలి, ఓయూ అంటే తెలంగాణకి ముఖచిత్రం లాంటిది, ద్వారం లాంటిది, జ్ఞానానికి నిలయం లాంటిది. మనమందరం అక్కడ చదువుకోవాలని కోరుకుంటాం, జ్ఞానం పొందాలని కోరుకుంటాం. అలాంటి విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడం కూడా మనందరి బాధ్యత. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎగబాకుతున్న ఈ రోజుల్లో ఇక్కడ ఉత్తమమైన ప్రమాణాలను పెంపొందించడం విద్యార్థుల బాధ్యత, అధ్యాపకుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత
పౌర సమాజం బాధ్యత కూడా ఉంటుంది గనక ఉత్తమమైన విశ్వవిద్యాలయంగా తీర్చుకోవడానికి మనందరి సమిష్టి కృషి ఉండాలని కోరుకుందాం.